నువ్వు వినింది కరెక్టే. పెట్రోల్ పోసాను, ఆ చేతిని తగలెట్టే. నా కథ నన్నే కాల్చేయమంటావా? ఇది నీకెంత కష్టమో నాకు తెలుసు, బట్ తప్పదు. మన ఇద్దరికి ఇదే బెస్ట్. తగలెట్టే. నేనన్నా నా నవలన్నా ఎంతో ఇష్టం ఉన్నా, ఇలా చేయడం తప్పు. నువ్వు జోకేస్తే నవ్వే టైం కాదు ఇది. నీ కథని నువ్వే తగిలేసే టైం. మన ఇద్దరికి ఇదే మంచిది. కాల్చే. పిచ్చి పట్టిందా నీకు? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇది నా ప్రాణం. నా ప్రాణం తీసే కథ నీ ప్రాణం అయితే నీ ప్రాణం నేను తీస్తా. దోసా, నీకు పిచ్చెక్కింది. నువ్వు సైకోలా మారి ఏదేదో చేస్తున్నావు. అసలు ఎవరు నువ్వు? నీకేం కావాలి? నేను నా కథని నో. చారుశీలని చంపడం తప్పు కనుక బూడిద చేయమంటున్నాను. పిచ్చిదాననుకో, సైకోని అనుకో, సాడిస్ట్ని అనుకో, ప్లీజ్ స్టాప్ ఇట్. కానీ చెప్పేది చెయ్యి. ప్లీజ్ స్టాప్ ఇట్. తగలబెడతావా, తగలబడిపోతావా? చాయిస్ ఇస్ యోర్స్. ఇప్పుడు నాకు నచ్చావు. గుడ్ బాయ్, గుడ్ డిసిజన్. ఏంటి సార్, ఇవి కొంటే ఇవి ఫ్రీనా? మీకు ఇవ్వడానికి మా దగ్గర చిల్లర లేదు. ఈ చాక్లెట్స్ తీసుకోండి. ఏంటో. ఐఎమ్ సో సారీ అండి. మీ హెల్త్ గురించి ఆలోచించాను కానీ మీ కంఫర్ట్ గురించి ఆలోచించలేదు. పాపం, నా వల్లే మీరు నిన్న కింద కూడా పడిపోయారు. అందుకే మీరు రిలాక్స్ అవ్వడానికి ఇది అరేంజ్ చేశాను. కంఫర్టబుల్గా ఉందా? ఇక నుండి బోర్ కొట్టుకుంటా ఇంకో సర్ప్రైజ్ అరేంజ్ చేస్తా. ఓకే, 1 minute. దీని దగ్గర నుంచి ఎలా బయటపడాలి? ఇదిగో, ఊహించలేదు కదా? ఇవన్నీ నీకోసం. ఇప్పుడు హ్యాపీగా కూర్చొని ఆ కథ మళ్ళీ టైప్ చేయి. ఈసారి చారుశీల లైఫ్ మారిపోవాలి. ఆ కథని చదివి పిచ్చి పిచ్చిగా చదివేయాలి. ఈ పేపర్స్ మీద నేను టైప్ చేయలేను. ఏ? ఈ పేపర్స్ టైపింగ్ పనికిరావు. పనికిరాదా?
ఎందుకు పనికిరాదు? బానే ఉంది కదా. అరే నీ సరే ఒక్కసారి చూడు. ఇదిగో చూడు చూడు, లుక్. చూసావా ఈ పేపర్ మీద పడ్డ ప్రింట్ ఎంత ఈజీగా చెరిగిపోయిందో? నేను రాసే కథ చదివే వాళ్ళ గుండెల్లోనే కాదు, ఈ పేపర్లోనూ చెరిగిపోని ముద్ర అవ్వాలి. ముద్ర వేసుకోవడానికి ఏమైనా స్పెషల్గా తయారు చేస్తారా? అది కాదు, అంటే ఈ పేపర్ నీకు నా మీద కోపం కదా? నీ కథని నీ చేత్తో గుర్తు చేపించానని మళ్ళీ కథ రాయమంటే ఇవన్నీ నాటకాలు ఆడుతున్నావు కదా? సచ్చేవాడిని బతికించా, ట్రీట్మెంట్ ఇస్తున్నా, సేవలు చేస్తున్నా. ఎవరి కోసం? నీ సంతోషం కోసమే కదా ఇదంతా చేసే. నా దాని కోసం ఇంత మాత్రం చేయలేవా? జోస్నా ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అబ్బో, ఇంత చేస్తున్నా నన్ను నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు ఎంతో ఇష్టం కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చా. ఇప్పుడు ఇది చేయలేను అది చేయనంటావు. నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఈ పేపర్ పనికిరాదు, ఈ మెషిన్ మీద టైప్ చేయాలంటే ఐ నీడ్ ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్. ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ లేకపోతే నేను టైప్ చేయలేదు. ఏంటి ఎగ్జిక్యూటివ్ పేపరా? దాని మీద టైప్ చేస్తే తప్ప ఎక్సైట్మెంట్ రాదా? చదివే వాళ్ళు ఎక్సైట్ అవరా? చారుశీలని ఏ రోజు చంపావో అప్పుడే నీ జీవితం మారిపోయింది. ఇప్పుడు నువ్వు బతుకుండాలనుకున్నా, నీ భార్యతో మళ్ళీ కలవాలనుకున్నా ఈ కథ రాయాల్సిందే, రాసి తీరాల్సిందే. మిస్టర్ వీరేంద్రనాథ్, మీకు ప్రాణం మీద ఆశ లేకున్నా మీ భార్య మీద ప్రేమ ఉందని అనుకుంటున్నా. టేక్ కేర్. ఆరాటం ఉన్నవాడికి పోరాటం లెక్క కాదు, సంకల్పంతో ఉన్నవాడికి వైకల్యం అడ్డురాదు. ఆలోచనే నీదైనప్పుడు ఆచరణ ఎంతసేపు? Come on.